ఒక అద్భుతమైన సాక్ష్యము ఎపిసోడ్ రూపములో భాగములుగా మీకు అందించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దయచేసి ప్రతి ఒక్క ఎపిసోడ్ను మిస్ కాకుండా వినమని మనవి చేస్తున్నాను. ఒక్కొక్క ఎపిసోడ్ 2 నిమిషాలు ఉండవచ్చు. ఆమె పేరు ఎస్తేరు. 13/11/1987లో వివాహం జరిగింది. అప్పటికి ఆమె భర్త విజయవాడలోని ప్రైవేటు కంపెనీలో గుమాస్తాగా పనిచేస్తూ ఉన్నాడు. ఎస్తేరు అత్తయ్య, మామయ్య వారు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు. ఎస్తేరుకు ఒక ఆడపడుచు, 2 మరుదులు. అప్పటికే పెద్ద మరిదికి అతని యొక్క మేనమామ కూతురుతో వివాహం జరిగింది. వారికి 2 మగపిల్లలు. చిన్న మరిదికి ఆడపడుచుకు అప్పటికింకా వివాహం జరగలేదు. ఎస్తేరు భర్తకు పెండ్లి అయిన సమయానికి ఆయన జీతము ₹500 మాత్రమే. ఆమె అత్తయ్య, మావయ్యలు రిటైర్డ్ ఉద్యోగాలు కాబట్టి వారికి కూడా పెన్షన్ వచ్చేది. అది కూడా చాలా తక్కువ పెన్షన్ కాబట్టి సర్దుబాటు చేసుకొని అందరూ ఆ తక్కువ డబ్బుతోటే బ్రతకాలి. కారణము చేత ఎస్తేరు గారి యొక్క తండ్రి కుటుంబ పరిస్థితులను బట్టి ఎస్తేరుకు ప్రతి నెల కొంత ధనాన్ని ఆయన పంపిస్తూ ఉండేవాడు. ఆ క్రమంలో ఎస్తేరు తన భర్త కలిసి మార్కెట్లోనికి వెళ్ళుచున్నప్పుడల్లా తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు కొన్ని స్వీట్స్, కొన్ని పండ్లు ఇంటికి తీసుకుని వచ్చేవారు. ఆ విధముగా వారు తీసుకొచ్చినవన్నీ కూడా ఇంట్లో ఉన్న వారందరికీ షేర్ చేసేవారు. వారందరూ కూడా చక్కగా వాటిని తినేవారు, సంతోషించేవారు. ఆ క్రమంలో ఎందుకో కానీ ఎస్తేరు గారి యొక్క మామగారికి కొంత అనుమానం వచ్చి ఎస్తేరు భర్తను పిలిచి ఇలా అడుగుతున్నాడు, జీతం మొత్తం నాకే ఇస్తున్నావా లేకపోతే ఇంకేమైనా మిగలేసుకుంటున్నావా అని అడుగుతున్నాడు. అప్పుడు ఎస్తేరు భర్త తన తండ్రితో, నేను తీసుకొస్తున్న జీతం అంతా కూడా మొత్తం మీకే ఇచ్చేస్తున్నాను నాన్నగారు అని చెప్పాడు. నేనేమి కూడా ఉంచుకోవటం లేదు అన్నాడు. మరి అలాగైతే మీరు మార్కెట్లోనికి వెళ్ళి వస్తున్నప్పుడల్లా స్వీట్స్, పండ్లు అన్ని కొనుక్కొని తెస్తున్నారు, మరి ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి నీకు అని అడిగాడు. ఇప్పుడు ఎస్తేరు భర్త తండ్రితో చెప్తున్న మాట ఏమిటంటే, ఎస్తేరు యొక్క నాన్నగారు ఎస్తేరుకు ప్రతి నెల కొంత మనీ పంపిస్తున్నారు. మనీతో మేము మార్కెట్లోనికి వెళ్తున్నప్పుడల్లా ఆమె పండ్లు, స్వీట్స్ మన ఇంటి వారందరికీ కొనాలనే ఉద్దేశం చేత కొంటున్నారు. అయితే నాకు ఇష్టం లేదు కానీ తన బాధపడుతుందని నేనేమి కూడా మారు మాట్లాడటం లేదు అని చెప్పినప్పుడు ఇంట్లో ఉన్నవారి యొక్క అందరి అనుమానము పూర్తిగా క్లియర్ అయిపోయింది. సందేహము ఏమాత్రం కూడా లేదు. ఇది మొదటి భాగము. తరువాత భాగము కొరకు ఎదురు చూడండి. అద్భుతమైన సాక్ష్యాన్ని మీరు వింటారు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.